అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువన్నులే చెల్లి పార్ట్ 45 అండ్ 46. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, జనార్దన్కి కాల్ చేసి విషయం చెప్పిన సతీష్ ఆ తర్వాత కాల్ కట్ చేసి లోపలికి వెళుతుండగా అభి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో బావా అన్నాడు. రే, నువ్వెక్కడున్నావు? హాస్పిటల్లో బావా. ఇప్పుడు మీ చెల్లికి ఎలా ఉంది అని అడిగి విషయం సతీష్ చెప్పడంతో, సరే, డ్రిప్స్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది, కానీ నేను కూడా టౌన్కి వస్తున్నాను. నువ్వు మీ అమ్మకి చెప్పకుండా వెంటనే మీ చెల్లి చదివే స్కూల్ దగ్గర నన్ను కలువు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అంత సడన్గా అక్కడికి ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాక తల్లికి అభి వచ్చాడు అని చెప్పకుండా చిన్న పని ఉంది అని చెప్పి, ఏదైనా అవసరమైతే రిసెప్షన్ నుండి కాల్ చేయమని కూడా చెప్పి వెంటనే వాళ్ళ బావ చెప్పినట్టు స్నేహ స్కూల్ దగ్గరికి బయలుదేరాడు సతీష్. కాసేపటికి అభి కోసం వెయిట్ చేస్తూ ఉండగా దూరం నుండి అభి బైక్ రావడం కనపడింది. ఎంతసేపు అయిందిరా వచ్చి అంటూ బైక్ దిగాడు అభి. ఇప్పుడే బావా. ఎందుకు సడన్గా ఇక్కడికి రమ్మన్నావు? చుట్టూ చూస్తూ తన గ్లాసెస్ తీసి నీకో విషయం చెప్పాలి అంటూ జరిగింది మొత్తం చెప్పి ఫోన్ ఓపెన్ చేసి సతీష్కి ఇచ్చాడు. అభి చెప్పేదంతా విని షాక్ అయిన సతీష్ ఫోన్లో ఉన్నవి చూసి వెంటనే తల తిప్పుకొని, ఏంటి బావా ఇదంతా అన్నాడు. ఫోన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అంటూ అటుగా వెళుతున్న ఒక పిల్లాన్ని ఆపి, రే, ఇక్కడ గోపి అంటే ఎవర్రా అని అడిగాడు. అదిగో ఆ షాప్లో అటు తిరిగి కూర్చున్నాడే అతనే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాడు. ఓ అని అటు వెళ్ళాడు అభి. తన వెనకే సతీష్ కూడా కోపంగా వెళ్ళగా సైలెంట్గా వెనుకగా వెళ్ళి భుజం మీద చేయి వేయగా ఫ్రెండ్తో మాట్లాడుతున్నవాడు కాస్త నవ్వుతూ వెనక్కి తిరిగాడు అతను. మనిషి అందగాడే, కాకపోతే బుద్ధే మంచిది కాదు అని అభి అనుకుంటూ ఉండగా, నువ్వు మా చెల్లిని ఏడిపిస్తున్నావా అన్నాడు సతీష్. దాంతో సతీష్ వైపు తిరిగి, ఏంట్రా వీడు నీకు తెలుసా అని అడిగాడు అభి. అవును బావా. ఇంతలో అభి చేతిని విదిలిస్తూ, రే, ఎవర్రా నువ్వు హీరోలా ఉన్నావు? నాతో నీకేం పని? పైగా ఈ పిల్లకాకిగాన్ని వెనకేసుకొని తిరుగుతున్నావు అంటూ పైకి లేచి ఒంటి మీద ఉన్న లుంగీని పైకి కట్టాడు సదరు గోపి. మాటలు మర్యాదగా రానివ్వు. ఆయన ఎవరనుకుంటున్నావు? మా బావ అన్నాడు సతీష్ కోపంగా. ఓరి మీ బావా అంటే నా డార్లింగ్ శ్రావణిని చేసుకుంది వీడేనా అని అడిగాడు నవ్వుతూ. వాడి నోటితో శ్రావణిని డార్లింగ్ అనగానే అభి చేతి పిడికిలి బిగుసుకుంది కోపంతో. ఛీ, సిగ్గులేదు. మా అక్క విషయంలో జరిగింది నువ్వు మర్చిపోవచ్చు, కానీ నాకింకా గుర్తుంది. అందుకేగా ఊర్లో ఉండాల్సిన నువ్వు ఇలా బయట ఉన్నావు అన్నాడు సతీష్. దాంతో దవడలు బిగబట్టి, అవునరా, నేను ఏది మర్చిపోలేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన శ్రావణ్ణి నాకు కాకుండా చేయడమే కాకుండా దారిన పోయే దానయ్యకిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసారు కదా. వీడేమైనా అంతపోటుగాడా? నా దగ్గర లేనిది ఏముందిరా వీడి దగ్గర? అది నా పెళ్ళామైతే దాన్ని మహారాణిలా చూసుకుంటూ నెత్తిమీద పెట్టుకుని ఊరేగాలి అనుకున్నా, కానీ మీరందరూ కలిసి దాన్ని నాకు దూరం చేశారు. అతని నుండి విషయం వింటున్న అభికి పూర్తిగా అర్థం కాకపోయినా కొద్దిగా అర్థమై, రే, నువ్వు నా శ్రావణితో కూడా మిస్బిహేవ్ చేశావా అని అడిగాడు నరాలు పైకి తేలేలా పిడికిలి బిగించి, పైకి మాత్రం కూల్గా మాట్లాడుతూ. అరేరే, తప్పు, దాన్ని నేనెప్పుడు అలా చూడలేదు. ఎందుకంటే అది నా పెళ్ళామవుతుంది కాబట్టి, పిచ్చి తల్లి కాబట్టి అన్నాడు గోపి. ఛీ, ఆపు, ఆ మాట అనడానికి సిగ్గులేదు అన్నాడు సతీష్. రే, దీనికి సిగ్గెందుకురా? అది చిన్నప్పటి నుండి నా పెళ్ళామనుకుంటూనే పెరిగాన్రా. మరి అది చెప్పుకోవడంలో తప్పేముంది? ఖచ్చితంగా తప్పే. అదంతా నీ ఊహ మాత్రమే. మా అక్క నిన్నలా ఎప్పుడూ అనుకోలేదు. నిన్నే కాదు, తను ఎవరిని అలా ఊహించదు. రే, అది అందరిలాంటిదైతే నాకన్నా అసలు దాని మీద పడేదే కాదురా. అందరిలాంటిది కాదు కాబట్టే అదంటే పిచ్చి నాకు అన్నాడు గుండె మీద చేయి వేసుకొని రుద్దుకుంటూ. చూడు గోపి, గోపి, నీ వయసెంత, నా వయసెంతరా? నా వయసులో సగం ఉంటుంది. నీ నోటితో నన్ను బావా అని పిలిపించుకోవాలి అనుకున్నా, కానీ నా టైం బాలేదు. అందుకే వీడొచ్చి పడ్డాడు మీ ఇంట్లో అన్నాడు అభి వైపు చూస్తూ. ఇప్పటి వరకు స్నేహ విషయంలో మాత్రమే అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్న అభికి అతను శ్రావణి విషయంలో కూడా ఏదో చేశాడు అని అర్థమై రక్తం మరగడంతో వాడికి గట్టిగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. చూడు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఎందుకు స్నేహని ఏడిపిస్తున్నావు? తన ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు అభి. నాకు శ్రావణిని కాకుండా చేసి నీతో పంపించినందుకు అని ధైర్యంగా చెప్పి నన్నెటూ ఊర్లోకి రాకూడదు అని వెలేశారు. అదెలాగూ ఊరు దాటి రాదు. పోనీ కొన్ని రోజుల తర్వాత అయినా పెద్దవాళ్ల ద్వారా మాట్లాడించి దాన్ని పెళ్లి చేసుకుందామంటే
దాని చెల్లి చేసిన పనికి దాన్ని నువ్వు చేసుకోవాల్సొచ్చింది. అందుకే ఇదంతా చేశాను. అయితే ఏంటి? ఏం చేస్తావ్? అంటూ ముందుకి వచ్చాడు గోపి. ఏంటి? అని కళ్ళు చిన్నవి చేసి, స్నేహ ఏం చేసింది? తను చిన్నపిల్ల కదా అని అడిగాడు అభి. "హహహ, అది చిన్నపిల్ల అలా అని మీరనుకోవాల్సిందే. అది పెద్ద ముదురు. ఎంత ముదురు కాకపోతే తను చేసేది చిన్న పని కాదు, దానివల్ల పెద్ద గొడవ అవుతుంది అని తెలిసి కూడా నిన్ను వాళ్ళక్కని ఒకే గదిలో పెడుతుంది అన్నాడు గోపి. ఆ మాటకి అటు అభితో పాటు సతీష్ కూడా షాక్ అయ్యి ఏంటి అన్నాడు. ఆ, అదే నిజం. అలా పెట్టబట్టే కదా ఆ రోజు వీడు నా శ్రావణిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే దాన్ని ఎలా అయినా నా దాన్ని చేసుకునేవాణ్ణి అంటున్న అతని మనసులో బాధ స్పష్టంగా అర్థమవుతున్నా తన భార్య గురించి తన ముందే అలా మాట్లాడుతున్న వాణ్ణి వదిలేయలేక రే అంటూ గోపి షర్ట్ పట్టుకొని ఇంకోసారి నీ నుండి నా భార్య పేరు వచ్చింది అంటే చంపేస్తాను నా కొడక అన్నాడు అతని మొహంలో మొహం పెట్టి. దాంతో టెంపర్ లేచిన గోపి కూడా అభి షర్ట్ పట్టుకొని అంటాన్రా ఏం చేస్తావు అంటూ దవడలు బిగదీసి అయినా భార్య భార్య అంటున్నావు, అసలు దాన్ని పెళ్లి చేసుకోవడమే నీకు ఇష్టం లేదు కదరా, ఇష్టం లేకే అందరితో పంచాయతీ పెట్టించావు, మరి దాన్నంటే నీకేంట్రా బాధ, నువ్వు కాబట్టి అలా చేసావు, అదే నీ ప్లేస్లో నేనుంటే కల్లా కపటం లేని దాని మీద ఎవరి కళ్ళు పడకుండా నా గుండెల్లో దాచుకునేవాణ్ణి అంటూ బలంగా తోశాడు అభిని. 2 అడుగులు మాత్రమే వెనక్కి వచ్చిన అభి నేనెలా పెళ్లి చేసుకున్నా తనిప్పుడు నా భార్య, నా బిడ్డకి కాబోయే తల్లి, అలాంటి తన గురించి మాట్లాడితే నీ నాలుక కోస్తా అంటూ పిడికిలి బిగించి గోపి కడుపులో గట్టిగా పంచిచ్చాడు అభి. ఆ దెబ్బకి నొప్పిని భరిస్తూ కొద్దిగా వంగాడే కానీ అభి చెప్పిన మాటకి తన మీద కలబడుతూ అది బిడ్డ తల్లైనా 10 మందిని కన్నా కూడా అదెప్పుడు నా గుండెల్లోనే ఉంటుందిరా, దానిలో ఏ మార్పు ఉండదు అంటూ నడి రోడ్డు మీదే ఫైటింగ్ మొదలుపెట్టారు ఇద్దరు. తన భార్య గురించి మాట్లాడుతున్న ఒక్కో మాట అభిలో కోపాన్ని అమాంతం పెంచగా తనకి ధీటుగా ఉన్న గోపిని ఎదిరించడం కొంచెం కష్టమైన పని అయినా కూడా భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోలేని భర్తగా అభి దగ్గర గట్టి బలమే ఉండడంతో పోటాపోటీ పడుతున్న గోపిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ తన దెబ్బల నుండి తప్పించుకుంటూ విరుచుకుపడ్డాడు అభి. బావా బావా ఆగండి అంటూ సతీష్ ఇద్దరిని విడదీయడానికి ఎంతో కష్టపడగా కాసేపటికి అటుగా వెళ్లేవాళ్ళు వచ్చి అటు గోపిని ఇటు అభిని కూడా విడదీశారు. నలుగురికి అభి అలివి కాకుండా ఊగుతుంటే తగిలిన దెబ్బల నుండి రక్తం వస్తున్నా కూడా పందెం కోడిలా కసిగా అభి వైపు చూస్తున్నాడు గోపి. ఏంటయ్యా, ఏంటి నడి రోడ్లో ఈ గొడవ, అది కూడా స్కూల్ దగ్గర, మిమ్మల్ని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి అని అడిగాడు ఓ పెద్దాయన. మా బావ ఏం చేయలేదండి, అతనే రోజు మా చెల్లెల్ని ఏడిపిస్తున్నాడు అని తెలిసి అడగడానికి వచ్చాం, కానీ అతను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మా బావ మీద తిరగబడ్డాడు అని చెప్పాడు సతీష్. ఏరా గోపి, ఏం చేసావు వాళ్ళ చెల్లిని అని అడిగాడు సదరు పెద్దాయన. దాంతో తనని పట్టుకున్న వాళ్ల నుండి తన చేతులు విడిపించుకొని నేనేం చేయలేదు బాబాయ్, వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు నోట్లో నుండి వస్తున్న రక్తాన్ని బయటకు ఊసేస్తూ. అబద్ధం చెప్పకు, చంపేస్తానేమనుకుంటున్నావో, నువ్వు చేసిన పనికి ఆ పిల్ల హాస్పిటల్లో ఉంది ఇప్పుడు అని అరిచాడు అభి. దాంతో అతను చెప్పింది నిజమే అని నమ్మి ఏంటి గోపి ఇది, నువ్వేనా ఇలా చేసింది, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆ పెద్దాయన. ఇంకా ఎక్కువ మాట్లాడితే శ్రావణి విషయం బయటకు వస్తుంది అని అది తనకు ఇష్టం లేక ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ల సహాయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపి. అది చూసి బాబు, వాడు మాకు బాగా తెలిసినవాడే, ఏ రోజు ఒక ఆడపిల్లని కనీసం తప్పుగా చూడడం మాట్లాడడం కూడా మేము చూడలేదు, కానీ తప్పు జరిగింది అని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్లతో నేను మాట్లాడతాను, ఇంకెప్పుడు వాడు మీ పిల్ల జోలికి రాడు, ఇక మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు అని హామీ ఇచ్చాడు ఆయన. సరే, మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగితే ఆధారాలతో సహా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను ఆ రాస్కిల్ని అంటూ తనని పట్టుకున్న వాళ్ళు వదిలేయడంతో షర్ట్ దులుపుకుంటూ రారా అంటూ సతీష్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. డ్రైవ్ చేస్తున్నాడే కానీ తన మనసు మనసులా లేదు. ఆ రోజు శ్రావణి కావాలని తన గదిలోకి వచ్చి ఊరందరి ముందు తమ పరువు తీసి బలవంతంగా పెళ్లి జరిగేలా చేసిందని అనుకొని తనని ఎంతగా ద్వేషించాడో, ఇంకెంత అసహ్యించుకున్నాడో అవన్నీ గుర్తువచ్చి తన మీద తనకే కోపం వస్తుంటే అసలు తనని చూస్తుంటేనే ఎవరికైనా అర్థమవుతుంది తను అలా చేయలేదు అని, మరి నేను ఎలా ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను తన పట్ల అనుకుంటూ చిరాకుగా బైక్ హ్యాండిల్ని కొట్టడంతో అది కాస్త చేతికి గట్టిగా తగిలి రక్తం వచ్చింది. అయినా కూడా పట్టించుకోకుండా మొండిగా అలాగే డ్రైవ్ చేస్తున్నాడు అభి. తన కోపం తన మీదే.
ఆ కోపమే ప్రతిసారి తనకి మైనస్ అవుతుంది అని తెలిసినా ఆ టైంలో తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ రోజు జరిగిన దానిలో తన తప్పు లేకపోయినా కనీసం తనని ఏమీ అడగకుండానే ఆమెని దోషిని చేసి క్యారెక్టర్ లేని దానిలా అవమానించాడు శ్రావణిని. మనసు చదవగలిగే అంత మెచ్యూరిటీ ఆమెకి లేదు కానీ, లేదంటే అప్పట్లో అతని మనసులో తనంటే ఉన్న ఫీలింగ్ తెలిస్తే చస్తే అతని మొహం చూడ్డానికి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. ఏదేమైనా శ్రావణి విషయంలో నేను చాలా తప్పు చేశాను. కనీసం అసలు ఏం జరిగింది అనే విషయం తన నుండి తెలుసుకోలేదు సరికదా. పోనీ నా పరిస్థితి ఇది అని కూడా తనకి వివరించలేదు. మగాణ్ణయ్యుండి నేనే పెళ్లిని ఆపలేకపోయాను. ఇక తను ఎలా ఇష్టం లేదు అని చెప్పి ఆపగలదు అన్న ఆలోచన కూడా రాలేదు కనీసం. అసలు తను మనిషే కాదన్నట్టు, నాకు ఏమాత్రం తనతో సంబంధం లేదన్నట్టు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఛ అనుకుంటూ ఉండగా ఇంతలో హాస్పిటల్ రావడంతో ఆపు బావా అన్న సతీష్ మాటలకి వెంటనే బ్రేక్ వేశాడు బైక్కి. బైక్ దిగిన సతీష్ అభి చేతికి తగిలిన దెబ్బ నుండి బ్లడ్ పోవడం చూసి, బావా ఆ దెబ్బేంటి? అయ్యో చాలా బ్లడ్ పోతుంది, రా ముందు ట్రీట్మెంట్ చేయించుకుందాం అన్నాడు. నో అవసరం లేదు, నువ్వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు సతీష్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. వెళుతున్న అభినే చూస్తూ అసలు అతనేంటో అర్థం కాక సైలెంట్గా లోపలికి వెళ్తాడు సతీష్. తన ఆలోచనలతోనే ఊరు వెళ్ళిన అభికి ముందుగా శ్రావణిని చూడాలని అనిపించి వాళ్ళ ఇంటి ముందే ఆపుతాడు బైక్. వెనక ముందు ఆలోచించకుండా లోపలికి వెళ్ళగా అప్పుడే పొలం నుండి వచ్చి భోజనం చేస్తున్న జనార్దన్ లోపలికి వచ్చిన అల్లుణ్ణి, అలాగే అతని చేతి నుండి కారుతున్న బ్లడ్ని చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. తండ్రికి అన్నం పెట్టి వంటింటి గుమ్మం నుండి చూస్తూ నిలబడ్డ శ్రావణి తండ్రి చూస్తున్న వైపు చూసి ముందుగా అభిని అక్కడ చూసి గొడవేమైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ తన చూపుని అభి చేతి వైపు దించి, అయ్యో రక్తం వస్తుంది, ఏమైంది అభి గారు అంటూ అక్కడ తండ్రి ఉన్నాడని ఆయనకి కోపం వస్తుందేమో అన్న విషయం కూడా మర్చిపోయి ఏడుస్తూ పరిగెడుతుంది తన దగ్గరికి. నాకేం కాలేదు అంటున్న అతని మాటలు కూడా వినకుండా చేతిని పట్టుకొని చూసి వెంటనే బయటకు తీసుకువెళ్ళి శుభ్రంగా చేతిని కడుగుతుండగా నీళ్లతో పాటు వెళ్ళిపోతున్న రక్తం చూసి మరింత భయం వేసి ఏడుస్తూనే అభిని వంటింటి వైపు లాక్కెళ్ళి పసుపు అలాగే తెల్లని క్లాత్ తెచ్చి మంట పుడుతుందేమో అని నోటితో గాలి ఊదుతూ పసుపు పెట్టి దాని చుట్టూ క్లాత్ పెట్టి పెద్దగా ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. ఏయ్ ఇటు చూడు, అరే అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నేను బాగున్నానే, నాకేం కాలేదు, అది చిన్న దెబ్బ అంతే, ఆ మాత్రం దానికి నువ్వు ఏడ్చి మన పాపని కూడా ఏడిపిస్తావా, ఊరుకో అంటూ తన కళ్ళు తుడుస్తున్నాడే కానీ అతను ఎంత చెప్పినా కూడా ఆమె కంట్లో నీళ్లు మాత్రం ఆగలేదు. దాంతో ఏడుస్తున్న ఆమెని హత్తుకొని, ఇలా అయితే ఇంక నీకేది నేను చెప్పలేనే బాబు, ప్లీజ్ ఊరుకోమ్మా అంటూనే గట్టిగా తన గుండెకి అదుముకున్నాడు శ్రావణిని. ఇప్పుడు ఈ క్షణం అతనికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పే కంటే తన మనసు శాంతించింది అని చెప్పాలి. తను చేసిన దానికి కోపంతో రగిలిపోతున్న అతనికి ఆమె స్పర్శ చల్లని మంచులా తాకి తనని చల్లార్చింది. ఇంకా ఏడుస్తున్న ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి, ఏడవకు అంటూ తన కళ్ళ మీద ముద్దు పెట్టాడు ప్రేమగా. ఆ తరువాత కాసేపటికి కానీ తేరుకోలేదు ఆమె. అసలు ఏమైంది, ఎందుకంత దెబ్బ తగిలింది అని అతని మొహం వైపు చూడగా మొహం కూడా అక్కడక్కడ కందిపోయి ఉండడం చూసి, ఏమైంది అభి గారు, అసలేంటిదంతా అంటూ చేతులతో అభి మొహాన్ని తడుముతూ అడిగింది ఏడుపు గొంతుతో. నాకేం కాలేదే, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు అంటూ అక్కడ ఉన్న కుర్చీలో ఆమెను కూర్చోపెట్టాడు. ఇంతలో అభిని అలా దెబ్బలతో చూసి వెంటనే చేతులు కడుక్కొని అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకువచ్చాడు జనార్దన్. అల్లుణ్ణి చూపించి ఓ పక్కకి నించున్నాడు ఆయన. మావగారు తన మీదకి ఒంటికాలు మీద లేస్తాడేమో అనుకున్న అభికి ఆయన గట్టి షాకే ఇచ్చాడు. డాక్టర్ని చూసి శ్రావణి కూడా పైకి లేచి నిలబడగా అభిని కూర్చోమని చెప్పి, ఏమైంది బాబు అంటూ చేతికి ఉన్న కట్టు తీస్తూ అడిగాడు ఆయన. ఏం లేదు, జస్ట్ బైక్ హ్యాండిల్ తగిలింది అంతే అని చెప్పి శ్రావణి వైపు చూశాడు అభి. అప్పటికీ కూడా కళ్ళ నీళ్లతో తన వైపే చూస్తూ ఉంది ఆమె. గాయమంతా క్లీన్ చేసి కట్టుకట్టి ఇంజెక్షన్ చేసినా కూడా శ్రావణి వైపే చూస్తున్న అభికి తెలియలేదు. కొన్ని మందులిచ్చి సెప్టిక్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశాను జనార్దన్, కొంచెం లోతుగానే గాయమైంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జనార్దన్ దగ్గర డబ్బులు తీసుకొని.
ఏడుస్తున్న కూతుర్ని, మౌనంగా తనతో మాట్లాడుతున్న అల్లుణ్ణి చూసి, లోపలికి తీసుకువెళ్ళి అన్నం పెట్టమ్మా మీ ఆయనకి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన కూడా. అసలు నిజానికి ఏదో పెద్ద గొడవే జరుగుతుంది అనుకున్న ఆమెకి తండ్రి చెప్పిన మాట సంతోషాన్నివ్వగా, వెళ్ళిపోతున్న తండ్రిని పిలిచి ఆయన వైపు పరిగెత్తింది. ఏంటో అని వెనక్కి తిరిగిన ఆయన్ని హత్తుకుంటూ ఏడ్చేసింది శ్రావణి. ఆమె మాట్లాడకపోయినా తన మనసు తెలిసి కూతురి తల నిమిరి లోపలికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన. కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వస్తున్న ఆమెని చూస్తూ, చెప్పకపోయినా కూడా జనార్దన్ గారు ఆమె మనసులోని మాటల్ని అర్థం చేసుకోవడం చూసి, ఇందుకే ఇది ఇలా మోగదైపోయింది. అంటే ఇక నుండి మనం కూడా ఇదేం చెప్పకుండానే కళ్ళు చూసి అన్నీ అర్థం చేసుకోవాలా? సరిపోతుందింక అనుకుంటూ వాళ్ళ బాండింగ్కి నవ్వుకుంటూ, నీ బాబుకి నిజంగానే తిక్కుందే, డౌట్ లేదు అన్నాడు తన దగ్గరికి వచ్చిన శ్రావణితో. ఇప్పుడేమైంది అభిగారు అని అడిగింది అమాయకంగా. అమాయకమైన ఆమె మొహం చూసి, ఇష్ అబ్బా ఏం లేదులే బంగారం అన్నాడు నడుము పట్టుకుంటూ. సరే రండి ముందు భోజనం చేద్దురు కానీ. నాకేం వద్దు. ఎందుకు వద్దు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నీ బాబుకి ఇష్టమైతే ఒకలా ఉంటాడు తినమంటాడా? లేదంటే మొహం ఇంతలా పెట్టుకొని పేలాలు వేయించుకుంటూ బయటకు పొమ్మంటాడా? అందుకే ఆయన చెప్పగానే నేను తిన్ను అంటూ మొహం పక్కకి పెట్టుకుంటాడు అలిగినట్టు. కాసేపటికి టీవీ రూమ్లో కూర్చొని తనకి అన్నం తినిపిస్తున్న శ్రావణికి, పప్పు చేయాలంటే నీ తర్వాతేనే ఎవరైనా, నాకు అప్పడంతో ఆ పొటాటో ఫ్రై కూడా పెట్టు అంటూ ముందు గంట బ్రతిమలాడించుకున్న తర్వాత గారాలు పోతూ కడుపు నిండా తిని తడితో పెదవులు కూడా తుడుస్తున్న ఆమెని చూసి, మా అమ్మ గుర్తు వచ్చిందే ఈరోజు నాకు అంటాడు. ఆమె నవ్వుతూ చూస్తుంటే, నిజం తను కూడా నీలాగే నేను అన్నం తినడం కోసం నేనేం అడిగినా చేసేది అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని శ్రావణి కడుపులో తలని దాచుకొని లవ్ యూ బంగారం అంటూ ఒకేసారి భార్యకి బిడ్డకి కూడా ముద్దు పెట్టాడు. ఇంతలో తన కడుపులో నుండి సౌండ్స్ రావడం వినపడటంతో, నువ్వు తిన్నావా అని అడిగాడు తల ఎత్తి ఆమె వైపు అనుమానంగా చూస్తూ. తిన్నాను. ఏం తిన్నావే నీ బొంద, లోపల బేబీ ఆకలికి సౌండ్స్ చేస్తుంటే అంటూ తన చేతికి కట్టు ఉన్న విషయం కూడా మర్చిపోయి తనే కిచెన్లోకి వెళ్ళి భార్య కోసం అన్నం కూర ప్లేట్లో పెట్టుకొని వచ్చి కూర్చో అంటూ ఆమెను చైర్లో కూర్చోపెట్టాడు. అయ్యో అభిగారు నిజంగానే నేను తిన్నాను అంటున్న ఆమె నోట్లో అన్నం ముద్ద పెట్టి, నేను అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, కాబట్టి బాగానే తినుంటావు. ఇదిగో చూడు, నీ వల్ల లోపల ఉన్న నా బేబీ ఇబ్బంది పడింది అనుకో, నీకుంటుంది నా చేతుల్లో. నోరు తెరు అంటూ బలవంతంగా ఆమెతో తినిపించి తను కూడా ఆమె పెదవులు తుడుస్తూ, ఇప్పుడు నువ్వు నీలా కొంచెం తినకూడదే, నువ్వు తినే ఆహారం నుండి బేబీకి కూడా ఆహారం వెళ్తుంది, కాబట్టి నువ్వెక్కువ తినాలి. ఏంటి అర్థమవుతుందా? కట్టుకున్న భార్యని కన్న బిడ్డలా చూసుకుంటున్న అతని ప్రేమకి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అర్థమైంది అన్నట్టు తల తిప్పి పైకి లేచి అభిని హత్తుకుంది. ఖాళీగా ఉన్న చేత్తో ఆమె వెన్ను నిమురుతూ, అర్థమైందిలే ఆగు అంటూ ఆమె నుండి దూరం జరిగి చేయి కడుక్కొని వచ్చి ఆమెని తన రూంలోకి తీసుకువెళ్ళాడు. ఆమెని బెడ్ మీద కూర్చోపెట్టి తన వడిలో పడుకుంటూ, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. సరే అన్నట్టు తల ఊపుతున్న ఆమెని చూసి, అబ్బా ఇదెక్కడి మూగ భాషనే, అలా కాదే, మొగుడు పక్కన ఉన్నప్పుడు చక్కగా అందంగా చిలకలా మాట్లాడాలి అని చెప్పాడు ముందుకి పడిన ఆమె జడని వెనక్కి వేస్తూ. అతను చెప్తున్న మాటలకి సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పుకోగా పైకి లేచి తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటూ, నిన్ను నేను చాలా బాధ పెట్టాను, చాలా ఏడిపించాను, చివరికి కొట్టాను కూడా. అప్పుడైనా ఎందుకే ఈ పెళ్లితో అసలు నాకేం సంబంధం లేదు అని చెప్పలేదు నాకు అని అడిగాడు బాధగా. మొదట అసలు అతను దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా తర్వాత మాత్రం తమ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమై, కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు కదండి అని చెప్పింది అమాయకంగా. అలా చెప్తున్నప్పుడు ఆమె మొహంలో కదలాడిన అమాయకమైన భావాలని చూసి, అంటే నేనెందుకు అలా చేస్తున్నానో నీకు కొంచెం కూడా తెలియదా అని అడిగాడు మళ్ళీ. అంటూ తల అడ్డం తిప్పింది చిన్నగా. ఆ సమాధానానికి అభి గుండె మెలిపెట్టినట్టయింది బాధతో. ఇంత పిచ్చిదానివేంటే నువ్వు అని వెంటనే, సారీ నే బంగారం అంటూ ఆమె మొహమంతా ముద్దులు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు బాధగా. మొదటిసారి తన ప్రమేయం లేకుండానే అభి కంట్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తుంటే వాటిని అదుపు చేయడం తన వల్ల కాక సతమతమయ్యాడు. ఆ తరువాత కాసేపటికి నార్మల్ అవుతూ, పోనీ నువ్వేమనుకున్నావే,
అంటే నేనెందుకు అలా చేస్తున్నాను అనుకున్నావు అని అడిగాడు తనను వదలకుండానే. అంటే మీరు బాగా చదువుకున్నారు, స్టైల్‌గా ఉంటారు, పైగా సిటీలో ఉంటారు. కానీ నేను చదువుకోలేదు. కనీసం మీరు చెప్పే వరకు నా చీర ఎలా కట్టుకోవాలో కూడా నాకు తెలీదు. ఒట్టి పల్లెటూరి మొద్దుని కదా! అందుకే మీకు నేనంటే అసహ్యం అనుకున్నాను. అందుకే మీ ముందుకి రావాలంటే భయం వేసేది నాకు అని చెప్పింది. నిజమే. తన ముందుకు రావడం అంటేనే అగ్ని పరీక్షలా ఫీలవుతూ, చేతులు తెగ నలిపేసుకునేది టెన్షన్‌తో అని గుర్తుకు వచ్చి, ఆమె నుండి దూరం జరుగుతూ, తను ఎందుకు శిక్ష అనుభవిస్తుందో కూడా తెలియకుండానే బాధపడ్డ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, "సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ప్రామిస్" అన్నాడు. "అయ్యో! పర్లేదండి. మీరేం చేసినా నేను తప్పుగా అనుకోను." "ఏ? ఎందుకనుకోవు?" "ఎందుకంటే భర్త ఎలాంటివాడైనా, ఏం చేసినా కూడా భార్య తిరిగి భర్తని ప్రశ్నించడం అనేది మా ఊరి వాళ్ళు చెయ్యరు. అతను ఏం చేసినా కూడా మంచికే అనుకోవాలంట. భర్త దైవంతో సమానం అనేది మా ఊరి ఆడవాళ్ళ ఉద్దేశం" అని చెప్పింది అమాయకమైన కళ్ళు పెద్దవి చేస్తూ. ఆమె చెప్తున్న తీరుకి నవ్వొచ్చి, "ఈ సినిమా డైలాగులన్నీ ఎవరు చెప్పారే నీకు?" అని అడిగాడు అభి. "అయ్యో! ఇవి సినిమా డైలాగులు కాదభి గారు. నా ఫ్రెండ్ నాకు చెప్పిన మాటలు." "ఆహా! ఎవరే ఆ ఫ్రెండు ఇంత భారీ డైలాగ్స్ చెప్పింది నీకు?" అంటూ ఆమెని వెనక్కి పడుకోబెట్టి తనతో పాటు పక్కన పడుకున్నాడు అభి. "లిఖిత." "ఓహో! ఒకసారి నాకు తన్ని పరిచయం చెయ్యి." "హా! కానీ ఇప్పుడు తను ఇంట్లో ఉండదు. రేపటి నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా! కాబట్టి గుడికి వస్తుంది. మీరు కూడా రేపు గుడికి రండి. మీకు పరిచయం చేస్తాను." "ఓ సరేలే" అంటూ పొట్ట మీద ఉన్న ఆమె చీరని జరిపి మెల్లగా నిమురుతూ, "నా కోసం పెద్ద గిఫ్టే దాచావే లోపల. నేనస్సలు అనుకోలేదు తెలుసా ఇంత తొందరగా నువ్వు నన్ను డాడీని చేస్తావని" అంటూ లేచి పొట్ట మీద ముద్దు పెట్టాడు. అతని మీసాల గిలిగింతలకి మెలికలు తిరిగి, "నేను కూడా అనుకోలేదు అబ్బిగారు ఈ విషయం తెలిస్తే మీరు సంతోషపడతారు అని. మీకు కోపమొస్తుందేమో మీ బిడ్డ నా కడుపులో ఉన్నాడని అనుకున్నాను." "ఛ! అలా ఎలా అనుకున్నావే? నా అవసరం కోసం నీతో కలిసి పడుకున్నప్పుడు లేని కోపం ఫలితంగా నా బిడ్డని నువ్వు మోస్తున్నావు అని తెలిస్తే ఎలా వస్తుందే?" అన్నాడు. "ఏమో తెలీదు. నాకు చాలా భయం వేసింది. చాలా ఏడుపు కూడా వచ్చింది. నాలాగానే నా బిడ్డకి కూడా తల్లిదండ్రుల్లో తల్లిగా నేనొక్కదాన్నే ఉంటాను. నాలాగే తను కూడా జీవితం మొత్తం బాధలు పడుతూనే ఉంటుంది అనుకున్నాను." అంటున్న ఆమె గొంతు వణకడం గమనించి తనని పైకి లేపి హత్తుకుంటూ, "నీకోసం నేనిక్కడికి రావడం వల్ల నాకు ఈ విషయం తెలిసి హ్యాపీగా ఉన్నాను కానీ, అదే నేను రాకుండా నేను తండ్రిని అవుతున్నాను అన్న విషయం తెలియకపోతే, ఆ తరువాత నిజంగా నేను చాలా బాధపడేవాణ్ణి నీలాగే." అంటూ ఆమె వెన్ను నిమిరి, "నేనుండగా నా బేబీకి నువ్వొక్కదానివే ఎలా ఉంటావే? హా! ఆ రోజు నేను నాలో బలవంతంగా కలుపుకున్నప్పుడు నీ మీద జాలి తప్ప నాకు ప్రేమ లేదు. కానీ నువ్వు ఒక్క నిమిషం కనపడకపోయినా కూడా నా మనసంతా ఏదో వెలితిగా ఉండేది. అందుకే బెదిరించి నిన్ను నా ముందే ఉండేలా చేసేవాణ్ణి. అప్పుడు దాని పేరేంటో నాకు తెలియలేదు. కానీ ఆ అనుభూతి నచ్చేది. నీతో ఉంటే అసలు నాకు సమయమే తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు మన ఇల్లు వదిలేసి వచ్చేశావో, ఒక్కసారిగా ప్రపంచంలో నేనొక్కడినే ఉన్నానేమో అనే ఫీలింగ్ నాలో. మన పెళ్ళికి ముందు ప్రతి విషయం డాడీతోనే పంచుకునేవాణ్ణి. లీవ్ దొరికితే తనతోనే స్పెండ్ చేసేవాణ్ణి. అలా మా ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిగా ఉండేది. అలాంటి డాడీ నా పక్కన ఉన్నా కూడా నువ్వు లేకపోతే నాలో సంతోషం లేదు. అసలు బ్రతుకుతున్న బ్రతుకు నచ్చేది కాదు. తృప్తి లేదు. దాంతో పిచ్చెక్కిపోయేలా ఉండేది తెలుసా? అప్పుడే తెలిసింది నాకు నీ మీద ఉన్నది జాలి కాదు ప్రేమ అని. నా లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది నువ్వు నా పక్కన ఉన్నప్పుడే. నిన్ను మన బేబీని హ్యాపీగా చూసుకోవడంలోనే నాకు సంతోషం ఉంది." అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి మళ్ళీ తనని హత్తుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం తరువాత, "ఓయ్" అన్న అతని తియ్యని పిలుపుకి "హా" అని పలికింది శ్రావణి. "రాత్రి తర్వాత నీకు ఏం ప్రాబ్లం లేదు అన్నావు కదా?" "హా! అయితే?" "హా! అయితే మళ్ళీ ఒకసారి." "ఆహా!" అంటూ అభిని వదిలి మంచం దిగబోతూ, "వద్దు అభిగారు" అంది. "ఎందుకే వద్దు?" అంటూ తనని వెళ్ళనివ్వకుండా పట్టుకున్నాడు నవ్వుతూ. "అమ్మో! ఎవరైనా వస్తారు. పైగా నాకు భయంగా ఉంటుంది." "అబ్బా! భయం ఎందుకే? విడిగా ఎలాగో మన ఇంటికి వెళ్ళే వరకు మనకి ఇలా ఒంటరితనం దొరకదు. ఇకపోతే నువ్వు నాతో ఉన్నప్పుడు ఎవరు వస్తే ఏంటే? నువ్వు నా పెళ్ళానివి" అంటూ ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు. "కానీ నీకు భయం ఎందుకే? నేనున్నాను కదా!" అంటూ భుజాల దగ్గర ఉన్న ఆమె జాకెట్ పక్కకి జరిపి ఆమె మీదకి వంగి చేతుల మీద తన బరువుని బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్నగా కొరికాడు. అప్పటికే చామంచాయలో ఉండే శ్రావణి బుగ్గలు కెంపులని అద్దుకోగా,
అంటూ ఆమె కళ్ళు భారంగా వాలిపోవడం చూసి నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె మీదకి వాలాడు తనకి ఇబ్బంది లేకుండా. కాసేపటికి అభి గుండె మీద పడుకుంది శ్రావణి. ఆమెలో ఇంకా తగ్గని వణుకుకి తన వెన్ను నిమురుతూ ఉన్నాడు కళ్ళు మూసుకొని అభి. ఇంతలో అభిగారు అన్న ఆమె పిలుపుకి అన్నాడు. మీరు పొద్దున వెళ్ళారు కదా, అక్కడ ఏమైంది? మీరెవరితో అయినా గొడవ పడ్డారా? అసలు ఎవరు అలా చేసింది అని అడిగింది నెమ్మదిగా. దాంతో శ్రావణి నాది, దాన్ని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాణ్ణి అంటూ గోపి అరిచి మరీ చెప్పిన మాటలు గుర్తువచ్చి, ఏయ్, నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగాడు కళ్ళు తెరిచి తన గుండెల మీద ఉన్న ఆమె వైపు చూస్తూ. ఊహించని అతని ప్రశ్నకి తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది శ్రావణి. చెప్పవే, ఎందుకలా అడుగుతున్నారు అని అడిగింది అమాయకంగా. ముందు నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు మన పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా, లేదంటే నిన్నెవరైనా ప్రేమించారా అని అడిగాడు. లేదండి, నేనెవరినీ ప్రేమించలేదు అని చెప్పింది అమాయకంగా. అది నిజమే, నీకు ఆ మాట విన్నా వణుకు వస్తుందేమో, సొంత మొగుడు పట్టుకుంటేనే వణికిపోతావు అనుకొని, మరి నిన్నెవరైనా ప్రేమించారా అని అడిగాడు. నన్నెవరు ప్రేమిస్తారు? నాలాంటి చదువులేని దాన్ని ఎవరూ ఇష్టపడరు కదండి. తను చెప్పింది విని కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు. కానీ ఒకతను మాత్రం రోజు ఏటి దగ్గర నన్ను ఏడిపించేవాడు అని చెప్పింది అప్పుడే గుర్తు వచ్చినట్టు. ఏడిపించేవాడా? ఏమని అని అడిగాడు అభి. తను చెప్తుంది గోపి గురించి అని అర్థమై. నన్ను ఇష్టపడ్డాను అని, తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని. అది ఏడిపించడం ఏంటే? తను కేవలం తన మనసులో మాట చెప్పాడు అంతే కదా అని ఏదో అనుమానం వచ్చినట్టు. నిన్ను దేనికైనా బలవంతం పెట్టేవాడా? అంటే నిన్ను ముట్టుకోవడం అలా ఏమైనా చేసేవాడా అని అడిగాడు అభి. చచా, అదేం లేదండి, కాకపోతే పెళ్ళికి ఒప్పుకోమని రోజు బలవంతం చేసేవాడంతే. అనుకొని, మరి నువ్వెందుకు ఒప్పుకోలేదు అని అడిగాడు మొహమంతా సీరియస్గా పెట్టుకొని. నేనెలా ఒప్పుకుంటానండి, నా మనసులో అతను లేడు కదా. అసలైనా అలాంటివేమైనా చేస్తే మా నాన్నగారి పరువు పోవడమే కాదు, మా పిన్ని నన్ను చంపేస్తుంది కూడా. అందుకే నేను ఒప్పుకోలేదు. అయినా నన్ను వదిలిపెట్టేవాడు కాదు. నాకేమో ఏడుపొచ్చేది. ఆ తరువాత విషయం మా నాన్నకి తెలిసి పిన్నికి తెలియకుండా పంచాయతీ పెట్టించి అతన్ని మా ఊరు రాకుండా చేశాడు అని గోపి గురించి దాచుకోకుండా వివరంగా చెప్పింది శ్రావణి. ఒప్పుకోలేదు కాబట్టి బ్రతికిపోయావు. అదే నువ్వు ఊ అనుంటే చంపేసేవాణ్ణి నిన్ను అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు అభి. అతని కుళ్ళు చూసి పైకి ఏమనకపోయినా లోలోపల నవ్వుకొని తను కూడా అభి మీద చేయి వేస్తూ భర్త కౌగిలిలో ఒదిగిపోయింది ఇష్టంగా. మొదటిసారిగా తను చెప్పకుండానే అతని వీపుని తాకిన ఆమె చేతిని ప్రేమగా ఇంకా తనని దగ్గరికి లాక్కుంటూ తల మీద ముద్దు పెట్టాడు అభి. కరెక్ట్గా అప్పుడే అభి ఫోన్ రింగ్ అవడంతో, ఈ ఫోన్ని కనిపెట్టిన వాడిని ఏం చేసినా పాపం లేదు, ఎప్పుడు రాంగ్ టైంలోనే డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ కుడి చేతి భుజం మీద శ్రావణి ఉండడంతో ఎడమ చేత్తో ఫోన్ అందుకొని దాని మీద కనబడుతున్న సంచిన నెంబర్ చూసి ఒక్క క్షణం ఏదో ఆలోచించి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ గట్టిగా ఆమెని చుట్టేసి ఇన్ని రోజులుగా కరువైన నిద్రకి స్వాగతం పలికాడు అభి. అదే తను చేసిన తప్పు అవుతుంది అని అభికి అప్పుడు తెలియలేదు. ఊరు వెళ్ళిన తర్వాత అభి ఒక్కసారి కూడా తనకి ఫోన్ చేయకపోవడం, తను చేసినా కూడా కాల్ కట్ చేసి తర్వాత చేస్తాను అంటూ మెసేజ్ చేయడం చేస్తుండడంతో ఇప్పటి వరకు ఓపిక పట్టింది సంజన. కానీ రోజు రోజుకి అతని నుండి ఏ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, పైగా అతన్ని చూడకుండా ఉండలేకపోవడంతో త్వరగా రమ్మని చెప్పడానికి కాల్ చేసింది తను. కానీ అభి కాల్ కట్ చేయడంతో అసలే కోపంగా ఉన్న ఆమెకి ఆ కోపం ఇంకొంచెం ఎక్కువ కాగా అతను కాల్ కట్ చేసిన వెంటనే మళ్ళీ తిరిగి కాల్ చేసింది. కానీ అప్పటికే అభి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కోపం ఇంకాస్త ఎక్కువయ్యి అని అరుస్తూ ఫోన్ విసిరికొట్టింది భరించలేని కోపంతో. ఆమెలో నిమిషానికి పెరిగిపోతున్న స్ట్రెస్ లెవెల్స్ చూసి కూతురు ఏమైపోతుందో అనే భయంతో, బేబీ వాట్ ఈస్ దిస్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని అడిగాడు సంజన ఫాదర్ ప్రకాష్. ఇంకేం చేయమంటావు డాడీ అంటూ విసురుగా లేచి, అభి నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంది కోపం అణుచుకోలేక అరుస్తూ. అలా అని నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే నీ హెల్త్ ఇంకా పాడవుతుంది, అదెందుకు అర్థం కావట్లేదు బేబీ నీకు అని సీరియస్గా వచ్చిన తండ్రి గొంతుకి అతని కళ్ళలోకి చూస్తూ, నేను చచ్చినా పర్వాలేదు, కానీ అభి నాతో మాట్లాడకుండా నన్ను ఇలా అవాయిడ్ చేస్తుంటే నేను తట్టుకోలేను అని అరిచింది ఆక్రోశంగా. కూతురి కళ్ళలో కోపం చూసి తనను రెచ్చగొట్టడం మంచిది కాదని, కానీ బేబీ అక్కడ అభి ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు కదా,
తనకు వీలుంటే తనే నీకు కాల్ చేసేవాడు కదా, కాబట్టి నువ్వు కొంచెం కూల్గా ఉండు నాన్న అంటూ అనునయంగా మాట్లాడుతూ తనని కూల్ చేయడానికి ప్రయత్నించాడు ప్రకాష్. లేదు డాడీ, ఇప్పటి వరకు నేను కూడా అదే అనుకున్నాను. బట్ ఇప్పుడు అభి నా కాల్ కట్ చేయడమే కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన విధానాన్ని బట్టి తను కావాలని అలా చేస్తున్నాడేమో అని అనుమానంగా ఉంది నాకు అంటూనే తన రూంలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చింది చిన్న బ్యాగ్తో. ఆమె వచ్చిన తీరుని బట్టి తను బయటికి వెళ్ళాలనుకుంటుంది అని అర్థమై, ఈ టైంలో ఎక్కడికి బేబీ అని అడిగాడు ప్రకాష్ కంగారుగా. అభి వాళ్ళ ఊరికి డాడ్ అని చెప్పింది తండ్రి పాకెట్లో ఉండే కార్డ్స్ తీసుకుంటూ. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.